బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ విఆర్ఓ. రిటైర్డ్ విఆర్ఓ. ఓకే, ప్రభుత్వ ఉద్యోగి, మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ఎలా ఉందంటారు గత ప్రభుత్వానికి ఈ 9 నెలల ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి? కూటమి ప్రభుత్వానికి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏంటి? ఇప్పుడు నా విషయం నేను చెబుతాను. నేను స్టేట్ అసోసియేషన్ రెవెన్యూ విఆర్ఓల తరఫున సెక్రటరీగా పనిచేశాను. మేము చాలాసార్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి డైరెక్ట్గా మేము పోయి మా సమస్యలను కూడా ఆయన వినియోగించుకున్నాం. మమ్మల్ని గ్రామాల్లో మేము చేయలేము, ప్రతి పిల్లవాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. వెనకట బ్రిటిష్ వారి పరిపాలనలో ఆనాడు గ్రామకరణం మున్సిపల్ గ్రామానికి దిక్కు, ఇవాళ పరిస్థితులు లేవు. మమ్మల్ని ట్రాన్స్ఫర్లు పెట్టి పక్క మండలానికి కానీ జిల్లా పరిధిలో ఎక్కడైనా వేసుకో, మేము చక్కగా పనిచేస్తాం, మీ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చి పెడదామంటే మా మాట విన్నాడు, మమ్మల్ని బయటికి పంపించాడు. ఇవాళ నేను రిటైర్డ్ అయినా కూడా దాదాపు 2002 రిటైర్డ్ అయ్యా. ఎడ్లపాడు మండలం కొండవీడు పుట్టకోట చేస్తూ రిటైర్డ్ అయ్యా. ఇవాళ నాకు పెన్షన్ ఎంత వస్తుంది? 20,000 పెన్షన్ రాబోతుంది. 12,000 ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నాం. 20,000 ఎందుకంటే పార్ట్ టైంది కలపలేం మాకు. ఓన్లీ 10 years స్కేల్లోది మాకు తీసుకున్నాడు. కానీ ఆ పార్ట్ టైం కూడా ఇప్పుడు మేము కలుపుతానని చెప్పాడు, వాగ్దానం చేశాడు లోగడ. ఇవాళ మాకు వచ్చే నెల నుంచి 20,000 పెన్షన్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష వల్ల నేను గ్రామాధికారిగా చేరినటువంటి వాడిని ఇవాళ హాయిగా ఇక్కడ సరదా కూర్చున్నానంటే నా డబ్బులు నాకు అకౌంట్లో పడుతున్నాయి. నేను కూడా పోయే పని చెక్కు మీద సంతకం పెడితే మా పిల్లాడు ఇక్కడ తీసుకొస్తాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడిని నేను గౌరవించాలా? నేను కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అమ్మటి తిరిగినండి, ఉద్యోగం చేస్తా కూడా తిరిగినండి. కానీ అది నేను భయపడలా, ఎవరికి భయపడలా. రాజకీయం చేశాను, ఉద్యోగం చేశాను. కానీ రాజశేఖర రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డిది వేరు. తండ్రిని మించిన పరిపాలన చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు కదండి, తండ్రిని మరిపిస్తా అన్నాడు కదా మరి ఆయన. లేదుగా, మరి ఆ పని చేస్తే జనం కూడా మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అయినందువల్ల కమ్మారు ఓట్లు వేయలేదా? కమ్మారు ఎక్కువ వేశారు, మీకు గుర్తుందో లేదో, ఎక్కువ కమ్మారే లైక్ చేశారు. నేను రాజశేఖర రెడ్డి కమ్మటి తిరిగా. ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఇప్పుడు కూడా అభిమానమే నాకు ఆయన అంటే. ఆయన ఇదేం పోయాడు, మేము అసలు ఏడ్చాం. మరి ఇవాళ పరిస్థితి ఇవాళ ఎంత బాగా పరిపాలన అందిస్తుంటే అనవసరంగా నువ్వు ఇంకేదన్నా ఇంకా కావాలయ్యా ప్రజలకి, ఇంకా ఇది ఏమని అడుగు తప్పులు దాంట్లో. కానీ ఎందుకు ఆయన పద్దాకులు విమర్శించుకున్నందువల్ల నీకు వచ్చి దండగ వస్తుంది అనేది ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అది నాకు బాధ. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నేను బటన్ నొక్కి పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాను. చంద్రబాబు నాయుడు వచ్చి సంక్షేమ పథకాలన్నీ ఆపేసి పేద ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆపినాడు ఎక్కడైనా ఎవరైనా చెప్పారు నీకు? ఆపారండి మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, నీకు ఎవరైనా చెప్పారా? నేను అడుగుతున్నాను సార్. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, నేను ఉన్నప్పుడైతే అమ్మ ఒడి డబ్బులు ఇచ్చాను, మహిళలకు 18,000 ఇచ్చాను, ఇలాంటివన్నీ ఇచ్చాను, ఈ సంవత్సరం ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఎవరు చెప్పారు ఇవ్వలేదు? మీరు కనుక్కోండి సార్. ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు నేను చెప్పటం కాదు. నేను కూడా ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ మా ఇంటి అమ్మటే నేను ఎవరికి పోయి కూర్చుంటుంటా. అందరు ఖమ్మంగా అసలు ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తామంటున్నాడు. మీరు రావద్దమ్మా ఇక్కడికి, మీ ఇంటికి వస్తారని చెబుతున్నారు అక్కడ అధికారులు. నేను అంటున్నా అదేం లేదు సార్, ఆ మాటలన్నీ తప్పు సార్. ఇప్పుడు మీరు రిటైర్ విఆర్ఓ అంటున్నారు, గతంలో మీకు పెన్షన్ ఎలా వచ్చేది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో మీ పెన్షన్ ఎలా వస్తుంది? ఇంకా అమ్మకి బ్యాంకులో పడుతుంది. నేను కూడా పోయిపోలేదు బ్యాంకుకి. సంవత్సరానికి ఒకసారి స్టేట్ బ్యాంకులో మాది పెన్షన్. గుంటూరు పోయి అక్కడ మనం బతికొన్నట్టుగా లైఫ్ సర్టిఫికేట్ బతికొన్నట్టుగా అక్కడ మనం సంతకం పెట్టేస్తే మా అబ్బాయి చెక్కుల మీద సంతకం పెడితే వాడే తెస్తున్నాడు డబ్బులు. నాకు ఎంత హాయిగా ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఎలా వచ్చిన ఎంత వచ్చింది? ఏ టయానికి వచ్చేది పెన్షన్? ఏ టయానికి వచ్చేది? ఇప్పుడు ఏ టైం? అసలు నెల పెన్షన్ కూడా వచ్చేది కదండి. నాకంటే పొలం ఉంది, నేను తినగలుగుతున్నాను. కానీ నా తోటి వీఆర్ వాళ్ళు చాలా బాధపడ్డోళ్ళు ఉన్నారు. పెన్షన్ డబ్బులు రాలేదు, నీ దగ్గర ఏదైనా అంటే ఒక 500 అన్నాయి, ఇంట్లో సరుకులు లేవు అని అంటే నేను ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇవాళ చాలా బాగుందండి. ఇవన్నీ ఒట్టి మాటలు చెప్పుకొని నిజమైనటువంటి మాటలు చెప్పు, మళ్ళీ అయినా భవిష్యత్తు ఉంటుంది. నిజం మీద మనం పోరాటం చేయాలి. కానీ అబద్ధాలు చెప్పి జనాలను మనం వాళ్ళని పిచ్చాళ్ళని చేయాలి. జనం ఇవాళ పిచ్చాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు, పిచ్చాళ్ళు ఏం కాదు. జనం కూడా బాగా తెలియగానే ఉంటారు. కూలి చేసుకునే వాళ్ళు కూడా మనకన్నా బాగా తెలియ ఉండాలి. వాళ్ళు నేను ఇవాళ విఆర్ఓ చేసి నేను ఇవాళ మాట్లాడితే మీ దగ్గర నేను బాగానే సమాధానం చెప్పగలను, ఎవరు అడిగినా సమాధానం చెప్పగలను. నేను మినిస్టర్ల దగ్గర కూడా పోయినాడిని. నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో పోయా, కాంగ్రెస్ గవర్నమెంట్లో పోయా, టీడీపీ గవర్నమెంట్లో పోయా.
అది సార్. మరి ఒకప్పుడు రత్తయ్య గారు మాకు యాంటీ, చాలా యాంటీ. అయినా ఆయన నా మీద ఊరికి జనాలు లేదా మన పార్టీ వాడికి చేస్తున్నాడో లేదా మున్సిపల్ గారు అని మున్సిపల్ గారు అనేవాడు కానీ అంటే బాగానే చేస్తున్నాడు అండి ఆయన. మనం ఆయన మీద ఏం యాక్షన్ వద్దు, మాకు బాగానే చేస్తున్నాడు ఆయన అనిపిస్తున్నా కానీ చెడుగా నేను ఉంటా. అంటే ఇక్కడ అంత కక్షపూరిత రాజకీయాలే జరుగుతున్నాయి అంట కదా ప్రస్తుతం ఈ 9 నెలల నుంచి. 100కి 100 పాళ్ళు వేసుకోవచ్చు ఖచ్చితంగా. అసలు ఇంత ఖచ్చితంగా ఉండకూడదండి మనం. ఇప్పుడు ఈ 9 నెలల నుంచి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నమాట వాస్తవమా? లేదండి, అది అసలు ఎవరి మీద. ఇప్పుడు ఎవరి మీద మా ఊళ్ళో కూడా వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు నర్రారామ్ అని సర్పంచ్, ఆ అబ్బాయి మీద ఏం కక్ష జంగచ్చు లోన, మేమే ఏదో ఒక కేసు పెట్టి లోన్ దంగొచ్చు. మరి మేమేం చేయలేదు ఆ అబ్బాయిని. సర్పంచ్కి అక్కడ గెలిపించాం, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిపించాం. అది ఎందుకు గెలిపించారని నన్ను టీడీపీ వాళ్ళు ప్రశ్నించారు. మరి వాళ్ళ గవర్నమెంట్ ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఏదైనా పనులు చేస్తాడని గెలిపించారా? చేయలేదనుకో. ఈసారి మా ఊరు మొత్తం టీడీపీ, ఓ 10% ఉంటారు. మరి బ్రహ్మాండంగా పనులు చేశారంట, పల్లెటూరులే అభివృద్ధి చేశారంట కదా. ఇక్కడ ఏం చేశారు అనేది మీరు పల్లెల్లో ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పోయి అడగండి, నన్ను అడిగే కన్నా. ఎక్కడ ఏ పని చేశారు? సచివాలయాలు కట్టారంట, ఆర్బీకేలు కట్టారంట, అన్ని ఆసుపత్రులు కట్టారంట, ఇన్ని కట్టారంట కదా. మరి అవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టి. ఇప్పుడు మా ఊరమ్మట ఒక వాగు ఉంది, ఆ వాగు ఆడవాళ్ళు వాగు వచ్చినప్పుడు పోవాలంటే కష్టంగా ఉంటుంది. మరి ఇప్పుడు దానికి వంతెన ఒకటి కట్టండి అని నేను అడిగా మరి మా ఎమ్మెల్యే గారు. కడదామమ్మా అన్నాడు. చూపించా ఆయనకు వాగు కట్టి తీసుకొని కడదామమ్మా అన్నాడు. మరి ఏం చేశారు? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వాగు వంతెన కడదామని మరి ఆలోచన ఎందుకు రాలేదు? మరి ఊళ్ళో పార్టీ వాళ్ళు అయినా చెప్పొచ్చు ఆయనకి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం అండి. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక మా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి సంగతి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, వాళ్ళందరి సంగతి తేలుస్తాను, ఈసారి ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని అవుతున్నాను నేను అంటున్నారు కదా. మరి సరే, ఇప్పుడు ఇక్కడ దగ్గర వాళ్ళ మట్టికి ఇబ్బంది పెట్టినట్టు నాకైతే తెలియదు. మా ఊళ్ళో అస్సలు ఇబ్బంది పెట్టలేదు. లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఇప్పుడు పల్లెల్లో వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉంది, కానీ వాళ్ళని ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు. కనుక్కో నువ్వు. అంటే ఇక్కడ ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రమే ఈసారి పనిచేస్తాను, పోయినసారి ప్రజల కోసం పనిచేశాను కాబట్టి ఈసారి కార్యకర్తల కోసం పనిచేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా చూడాలంటారు? అది చాలా తప్పు. కార్యకర్తల కోసం, ఓట్ల కోసం కార్యకర్తలు పనిచేయడం కాదు, జనంలో మనకి పేరు రావాలి. కార్యకర్తలు ఎంతమంది నిలబడతాడు? కార్యకర్త ఏమన్నా డబ్బు తీసుకుంటాడు, వాడిని కాసేపు అబ్బాయి మీరెవరు ఇక్కడ కూర్చోబాకండి వెళ్ళిపోయినానంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది అనే వాళ్ళ మేము చూసాం. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు పరిపాలన నెంబర్ 1గా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా భగవంతుడు ఆయన అందు ఉండాడు. ఆయన మంచి పరిపాలన అందిస్తున్నాడు. పురంధేశ్వరిని కానీ ఏమన్నాడు? కంట తడి నీళ్ళు ఏనాడైనా ఆయన పెట్టాడా? తన అమ్మ చచ్చిపోయినా ఇంకొకళ్ళు చచ్చిపోయినా కంట తడి నీళ్లు పెట్టిన మనిషి మరి భార్యన అన్న మాటకి అసెంబ్లీలో మరి యావత్ ప్రజలు మొత్తం చూస్తుండగా కంట తడి పెట్టాడంటే అంతకన్నా నీచమైన పని ఇంకేమన్నా ఉందండి? ఎందుకండి చేసింది? అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఆ సవాల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేను కూడా చెబుతా, ఏది మళ్ళీ మాకు వీఆర్ఓ పోస్ట్ ఇవ్వబోతున్నారు, నీ సంగతి తెలుస్తానయా, నువ్వు నా మీద ఏదో అది ఇది అని పోతున్నావు అని అంట. మళ్ళీ మాకు ఉద్యోగం వచ్చిందంటారా? నేను చెప్పిన అట్లా ఉంటుంది, ఇక అట్లా ఉంటుంది అనుకో. అంటే ఆ రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చినట్టే ప్రజలు? లేదండి, ఆయన ఉన్నాడు, జనాలకి తెలియట్లేదు కానీ జనాల్లో అస్సలు రాడు. ఆయన అమెరికా పోవడానికి సిద్ధమైపోయాడు జనాలకి. ఎందుకంటే ఏదో కళ నీళ్ళు కావడానికి ఎక్కడ చూస్తాంగా అయిపోయా ఆడిపోతాం మనం. మళ్ళీ నువ్వు 4 నెలలకైనా 2 నెలలకైనా వస్తావుగా. ప్రజా సమస్యలపై పోరాటానికి అసెంబ్లీకి వస్తున్నాడు. మంచిదేనయ్యా, ఇలాగా చూద్దాం. మరి ఆ సాయంత్రం మాట్లాడుకుందాం. ఆయన వచ్చి మాట్లాడితే మంచిదే, తప్పే ఉంది. ప్రజా సమస్య మీద ప్రతిపక్ష నాయకుడే మాట్లాడాలి. మంచిదమ్మా, అది ఆయన చూద్దాం.